ఒక ఒక ఆమె పేరు ఏం పేరు చెప్పండి? తుయతైర పట్టణస్థురాలి పేరు లూదియా. చాలా బాగా చెప్పారు. పొద్దున్నే శుభమే పలుకుతుంది మనకు. కాబట్టి అక్కడ ఆమె ప్రార్థించే గుంపులో ఉంది. పౌలు గారు చెప్పిన వాక్యానికి పట్టబడింది. నది తీరం దాటి అక్కడ వారు కూడుకొని వారు ప్రార్థన కొరకై వారు చేరొచ్చినప్పుడు ఉదారంగు పొడి అమ్ముకోవడానికి ఈమె వెళ్ళింది, పట్టబడింది, అక్కడే ఉన్నది. పౌలు గారి యొక్క వాక్యం విన్నది, తన హృదయం తెరవబడింది, విశ్వాసం కలిగిందిగా చేయబడింది, తన స్థితిని ఒప్పుకుంది. కాబట్టి ఇంకేం చేయబడింది చెప్పండి? తను బాప్తిసం పొందింది, తన కుటుంబం కూడా ఏం పొందింది? కుటుంబాన్ని ప్రభు వైపు తిరిపిన సాధనమైన శ్రీ లూదియా. రండి, ఆరాధన కొరకై మనం చదివిన భాగం చదువుదాము. రండి, 18, 19 వచనాలు. తుయతైర సంఘములో మనకేం కనబడుతుంది అనేది ఈ ఉదయకాలంలో తలంచుకుందాం. ఈ తుయతైర సంఘం ఎన్నో సంఘము? 7 సంఘాలలో 4వ సంఘం పేరు తుయతైర సంఘం. ఈ సంఘం ఎన్నో సంఘం చెప్పండి? తుయతైర సంఘం ఎన్నో సంఘం? 4వ సంఘం. 7 సంఘాల్లో ఇది 4వ సంఘం పేరు. సరే, ఈ సంఘంలో మనకి ఏం కనబడుతుంది అనే మాట మనం తలంచుకుంటే, త్యాగము, సమర్పణ ఉన్నది. ఏమిటి చెప్పండి? అందరు పలకండి దయచేసి. ఉదయం వచ్చాం కాబట్టి ఉదయకాలం కూడా, ఇప్పుడు ఉదయకాలం వేడి నీళ్ళు తాగాలి, మందిరానికి వచ్చేటప్పుడు టీ తాగి రావాలి. ఎందుకు? కానీ టీ తాగినా కానీ నిద్ర వస్తుందండి. వాతావరణం మారిపోయిందంతా. టీలు తాగినా నిద్ర అనేది పోవట్లేదు. మరి మనకిచ్చిన వరం అది, వరమే కదా, మనకిచ్చిన వరమే. సరే, తుయతైరా పలకండి. తుయతైరా సంఘములో మనకు ఏమి కనబడుతుంది? త్యాగము, సమర్పణ, విశ్వాసం, ఇంకోటి పరిచర్య, సహనము కనబడుతుంది. చాలు. ఈ ఉదయకాలం ఆరాధించడానికి వచ్చిన దేవుని ప్రజలమైన దేవుని వాక్యాన్ని బట్టి ఈ సంఘములో త్యాగము, సమర్పణ ఇవన్నీ మనకు కనబడుతున్నాయి. ఇంకా వేరే మాటకి వెళ్తే పరిచర్య అనేటప్పటికి కూడా చాలా విలువైన మాటే. అది విలువైనటువంటి మాటే. ఏం యాకోబు? విలువైన మాటే. చూడు, దేవుని వాక్యం చూడు. కాబట్టి త్యాగము, సమర్పణ ఉన్నటువంటి సంఘం ప్రజలను ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. సరే, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ అధ్యాయం 7వ వచనానికి వస్తే, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు యొక్క త్యాగం, సమర్పణ మనకు కనబడుతుంది. చదవండి దయచేసి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. అవుటకై ఇక్కడ పులిపిండి క్రీస్తు అను మన పస్కా పశువు వధించబడెను. ఈ 7వ వచనంలో మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు పులిపిండి, ఈ పులిపిండి ఎవరిని గురించి మాట్లాడుతుంది అనంటే, క్రీస్తును మన పస్కా పశువుగా వధించబడెను. అపోస్తల కార్యం 20వ అధ్యాయం 29వ వచనం, ఆయన స్వరక్తమిచ్చి ఆయన స్వరక్తాన్ని మనకిచ్చాడు.
ఆయన పస్కా పశువుగా మన కొరకు వధించబడ్డాడు. క్రీస్తు యేసులో మనకు త్యాగం, ఈ సమర్పణ ప్రభు అయినటువంటి యేసు క్రీస్తులో మనకు కనిపిస్తుంది కదా. కరుణామయుని గురించి ఆ సిలువ వేసేటప్పుడు పాప ఆరాధ్య చూస్తుందన్నమాట. ఇది ఇంతగా ఎందుకు చేయబడ్డాడు యేసుప్రభు వారు, ఇంతగా ఎందుకు ఇంత సిలువకు వేయబడుతుంది, ఇంత మళ్ళీ తల కదిపెట్టిరు, రక్తమంతా గారిపోతుంది, చేతులకు మేకులు కొట్టారు, ఇదంతా ఎవరికి ఏంటిది, ఇదంతా ఎందుకు చేశాడు, ఏ తప్పు చేశాడు, ఏ నేరం చేశాడు అని రాత్రి నన్ను అడుగుతుంది. కాబట్టి ఆయన త్యాగం, ఆయన సమర్పణ మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు పాపులమైన మన కొరకు చేశాడమ్మా, మన కొరకు చేశాడు అని చెప్పాను. మన కోసం చేశాడా అని అనుకుంటుంది తన మనసులో. ప్రభు యొక్క త్యాగం, ప్రభు యొక్క సమర్పణ మన కొరకు పస్కా పశువుగా మన క్రీస్తు మన కొరకై వధింపబడ్డాడు. ఇది సత్యం. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు ప్రభువారు మన పాపముల నుండి మనల్ని తీసివేయడానికి, లేకపోతే క్షమించడానికి, మనల్ని విమోచించడానికి, రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో మన కొరకు బలి పశువుగా, పస్కా పశువుగా మన కొరకై వధించబడ్డాడు. అది మనకి ఏమి చూపిస్తుంది అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క త్యాగం, సమర్పణ మనకు కనిపిస్తుంది. ఇప్పుడు వారు త్యాగాన్ని బట్టి వారు ఎంతో ఆశీర్వదింపబడ్డారు, సంఘం విస్తరించబడుతూ వచ్చింది. తుయతైర సంఘాన్ని గురించి మనం ప్రక్కన పెడదాం. అయితే యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకై ఆయన త్యాగమూర్తి అయ్యాడు. యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకై బలి అర్పణగా చేయబడుతూ వచ్చాడు. అది యేసుక్రీస్తులో ఉన్న ప్రాణత్యాగం మన కొరకై చేశాడు. తర్వాత బలి అర్పణ మన కొరకై చేయబడుతూ వచ్చాడు ప్రభు అయిన క్రీస్తు. ఎందు నిమిత్తమండి అంటే మన శాపాన్ని పోగొట్టడానికి, మన పాపాన్ని పోగొట్టడానికి, మన అవిధేయతను మన చెడుతనాన్ని పోగొట్టడానికి యేసుక్రీస్తు ప్రభువులో అటు త్యాగం మన కొరకై కనబడుతుంది. సరే, ఇప్పుడు మనం వాక్యం యొక్క తలంపులోనికి మనం వెళ్ళాలి. వాక్యం యొక్క తలంపులోనికి మనం వెళ్ళాలి. రండి దయచేసి. ఏమిటి మీరందరూ పలుకుతానంటే, వాక్యం పలకాలని ఎంతమందికి ఆశ ఉందండి? వాక్యం పలకాలని ఎంతమందికి ఆశ ఉంది చెప్పండి. మరి పలుకుదాం అందరం, ఓకేనా? బ్రదర్స్కి లేదులేండి, మీరన్నా పలకండి. ఆయన ప్రాణత్యాగము ద్వారా, ఆయన బలి అర్పణ ద్వారా మనకు కలిగిన ఆశీర్వాదము, మేలులు, ఉపకారములు ఏమిటి? సిస్టర్ చెప్పండి. ఇప్పుడు అంశం చాలా ప్రాముఖ్యమైంది. ఆ థీము మనం మర్చిపోతే కనుక వర్తమానం అనేది, చాలా మందికి వర్తమానం అర్థం కావట్లేదు అంటారు చాలామంది. వర్తమానం ఎందుకు అర్థం కాదండి? వర్తమానం దేవుని వాక్యం అందరికీ అర్థమవుతుంది. కానీ మనం ఏం చేస్తామంటే, ముందు చెప్పిన అంశాన్ని మనం అర్థం చేసుకోకపోతే ఈ చెప్పేదంతా అర్థం కాదు, మనకు బోర్ వచ్చేస్తుంది. అరే ఈయన చెప్తుంది ఏంది అని అనుకుంటాం. కొన్నిసార్లు చిరాకు వస్తుంటుంది మనకి కొన్నిసార్లు. ఎందుకు అంటే పొరపాటు చెప్పైనది కాదు, పొరపాటు ఎవరు చెప్పండి. మనం జాగ్రత్తగా అంశం చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఇంకొకసారి నేనే చెప్తున్నా వినండి. ఇప్పుడు ఆయన ప్రాణత్యాగం ద్వారా, ఆయన బలి అర్పణ ద్వారా మనకు కలిగిన మేలులు, ఆశీర్వాదాలు, ఉపకారాలు ఏమిటి? ఈ అంశాన్ని మనం గుర్తుపెట్టుకుంటే వర్తమానం అయిపోయేంత వరకు, ఓహో ఆయన ప్రాణత్యాగం ద్వారా ఈ మేలు జరిగింది, ఆయన బలి అర్పణ ద్వారా మనకి ఈ ఆశీర్వాదం కలిగింది, ఆయన త్యాగం, క్రీస్తు యేసు యొక్క సమర్పణ, యేసుక్రీస్తు యొక్క సమర్పణ, యేసుక్రీస్తు యొక్క ప్రాణ త్యాగం, తన రక్తాన్ని మన కొరకై ధారపోసి ఆయన కల్వరి శిలువల ద్వారా
మన జీవితంలో ఆయన చేసినటువంటి మేలులు ఉపకారాలను మనం తలంచుకొని ప్రభును మనం స్తుతించి ప్రభును మనం ఘనపరిచి ఆయన ఆరాధించేటువంటి వారంగా మనం ఉండాలి. ఏమిటండి ఇప్పుడు? రండి, గలేషియన్స్ చాప్టర్ రండి దయచేసి. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13-14 వచనాలు చదవండి దయచేసి. గలేషియన్స్ చాప్టర్ 3 చాప్టర్ 13-14 వర్స్. క్రీస్తు మన కొరకు త్యాగమై, క్రీస్తు మన కొరకు శాపమై, క్రీస్తు మన కొరకు బలి అర్పణగా చేయబడి మనల్ని ధర్మశాస్త్రము నుండి శాపము నుండి చాలండి చాలండి చాలండి. ఇక్కడ మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క ప్రాణత్యాగము ద్వారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క బలి అర్పణ ద్వారా మనకు కలిగిన మొట్టమొదటి ఆశీర్వాదం ఏమిటండి? ఒకటి, ఆయన శాపమయ్యాడు. అబ్రహాము పొందిన ఆశీర్వచనం, అబ్రహాం పొందిన మేలు, అబ్రహాం పొందిన ఉపకారం, అబ్రహాము దేవుని నుండి ఏ బ్లెస్సింగ్ అయితే పొందాడో ఆ ఆశీర్వాదాన్ని నీకును నాకును అనుగ్రహించడానికి యేసుక్రీస్తు ప్రభు వారు మన శాపాన్ని మన పాపాన్ని తన మీద వేసుకొని మన కొరకు మన నిమిత్తం ఆయన శాపగ్రాహిగా చేయబడ్డాడు. ఒకసారి పలుకుతారండి, కొంచెం పలకండి, ఓకేనా? హుషారుగా ఉందాం. 2వ వర్తమానం వినబోతున్నాం కాబట్టి అబ్రహాము శారాల గురించి వినబోతున్నాం. వారి యొక్క జీవితం ఎలాగుండబోతుందో నేను 3 సంగతుల్లో చాలా చక్కటి వర్తమానం ఉండబోతుంది. కాబట్టి జాగ్రత్తగా ప్రార్థన పూర్వకంగా ఉందాం. నిద్రపోకండి. మీ ఎప్పుడు నిద్రపోయేదే. మీ పని 2 రోజులు సెలవు పెట్టుకొని నిద్రపోండి. బాగా మందిరానికి వచ్చి నిద్రపోతారేందండి? ఓకే, మరి సాతానుడు వాక్యం ఎత్తుకొని పోతాడు, జాగ్రత్త. నా వాక్యాన్ని కూడా ఎత్తుకొని పోతాడు, మనకి అవకాశం ఇవ్వద్దు, ఓకేనా? పలుకుదాం దయచేసి. ఆయన ప్రాణత్యాగం ద్వారా, ఆయన బలి అర్పణ ద్వారా మనకు కలిగిన ఆశీర్వాదమేమిటి? ఇప్పుడు శాపము నుంచి విడుదల పొంది ఆశీర్వాదము పొందాము. ఒకప్పుడు మనం ఎలాంటి వారమండి? చెప్పాలి. మనం ఒకప్పుడు ఎలాంటి వారమండి? ఇంత చదివి కూడా అనుమానంగా చెప్పొద్దండి. అనుమానంగా చెప్పొద్దు మరి, అందుకని. ఓకే, చెప్పండి. ఆయన శాపము నుండి మనం విడుదల పొందాం. శాపము నుండి విడిపించాడు, శాపము నుంచి విడిపించి మనల్ని ఏం చేశాడు? మన శాపాన్ని ఆశీర్వాదంగా మార్చాడు. ఇది ఆయన ప్రాణత్యాగం. ఏం చెప్పండి? ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క ప్రాణత్యాగం ఏమిటి అనంటే, ఆయన బలి అర్పణ ఏమిటి అనంటే, ఎందుకు ఇంతగా మన కొరకు ఆయన త్యాగం చేశాడు, ఇంతగా ఆయన మన కొరకు బలి అర్పణగా చేయబడ్డాడు, ఇంతగా సమర్పించుకొని మన కొరకు ఈ లోకానికి వచ్చి మన శాపాన్ని తన మీద వేసుకున్నాడు, మన శాపాన్ని ఆశీర్వాదంగా మార్చాడు. అది ఆయన ప్రాణత్యాగం. ఊరికేనే రాలే ఇది. కాబట్టి అబ్రహాము, మన పితరుడైన అబ్రహాము పొందిన ఆశీర్వాచనం యొక్క అనుభవంలోనికి మనం తీసుకొని రావడానికి, మన శాపాన్ని తీసివేసి తన మీద వేసుకొని మన కొరకు ప్రాణత్యాగం చేసి, ఆయన మన కొరకు బలి అర్పణగా చేయబడి తన రక్తమంతా మన కొరకు దారిపోసి ఆకాశమునకును భూమికి మధ్యన ఆయన శిలువలో మన కొరకు వేలాడదీయబడి ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి నిత్యం మన కొరకై విజ్ఞాపన చేస్తున్నాడు. అందుకనే ఇంత సుఖంగా, సంతోషంగా, ఆనందంగా ఇక్కడ కూర్చున్నామంటే దేవుడు మన కొరకు నిత్యం విజ్ఞాపన చేస్తున్నాడు. కుటుంబంగా హ్యాపీగా ఉన్నాం, సంఘంగా హ్యాపీగా ఉన్నాం, సంతోషంగా ఉన్నాం. ఎందుకు? మన వెనకాల సర్వోన్నతుడైన, సర్వాధికారి అయిన, మన కొరకు ప్రాణ త్యాగం చేసిన,
మన కొరకు బలి అర్పణగా చేసి మన కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడి ఆయన కుడిపార్శ్వం, తండ్రి యొక్క కుడిపార్శ్వం దగ్గర కూర్చొని మన కొరకు నిత్యం విజ్ఞాపన చేస్తున్నాడు. అది తలంచుకోవాలా. మన శాపము నుండి మనల్ని విడిపించి మనల్ని ఆశీర్వాదములోనికి తెచ్చాడు. మన శాపాన్ని ఆశీర్వాదంగా మార్చాడు. ఇప్పుడు చెప్పండి దయచేసి సిస్టర్స్ ఓన్లీ. ఆయన ప్రాణత్యాగం ద్వారా, ఆయన బలి అర్పణ ద్వారా ఏ ఆశీర్వాదం కలిగిందండి? అంతేనా? కరెక్టేనా? ఇప్పుడు బ్రదర్స్ కరెక్ట్ చేస్తారు దాన్ని. ఓకే, రౌండ్ అప్ చేస్తారా, ఇంటి గుర్తు పెడతారా బ్రదర్స్? మౌనంగా అయిపోయారండి. ఓకే, అంటే నువ్వు ప్రజెంట్, వీళ్ళందరూ ఆబ్సెంటా? ఓకే, అందరం మాట్లాడదాం. కాబట్టి మన శాపాన్ని, మన పాపాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు తన మీద వేసుకొని సిలువ ఏం చేసుకున్నాడు? సిలువ ద్వారా ఆయన ఏం చేశాడు? మనల్ని విడిపించి, కాబట్టి మనల్ని మన శాపాన్ని ఆశీర్వాదంగా మార్చాడు. కాబట్టి అది గుర్తుపెట్టుకుందాం దయచేసి. రండి, ఈ తలంపులే మనం చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:3 మీ అందరికీ తెలుసు. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాన్ని మనకిచ్చాడు. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం ఏంటిది? భౌతిక సంబంధమైన ఆశీర్వాదం ఏంటిదండి? ఇప్పుడు బ్రదర్స్ ఏమో భౌతిక సంబంధమైన ఆశీర్వాదాల గురించి చెప్తారు, సిస్టర్స్ ఏమో ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాల గురించి మీరు సిద్ధపడండి. ఓకేనా? ఆర్ యు రెడీ? ఓకే, ఇప్పుడు బ్రదర్స్ చెప్తారు. ఫస్ట్ ఇప్పుడు బ్రదర్స్ చెప్తారు. భౌతికమైన ఆశీర్వాదాలు అంటే ఏంటి అన్న చెప్పండి. మంచి ఇల్లు, మంచి పొలము, ఆస్తులు, అంతస్తులు, కారు, బండి, ఇవన్నీ ఏంటి? భౌతిక సంబంధమైన. ఓకే, ఇల్లు బాగా చెప్పేశారండి. ఓకే, గంట మోగినట్టు చెప్పేశారండి. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు సిస్టర్ చెప్పండి, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు అంటే ఏంటిదండి? ఓకే, సంతోషం. అంటే మీరందరూ ఆబ్సెంట్, ప్రెజెంట్ అన్నమాట. ఓకే, అయితే ఇవే ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహించాడు. మన శాపాన్ని తొలగించి నిత్య జీవం, రక్షణ, పరలోకం, ఇవన్నీ దేవుని మందిరం, దేవుని వాక్యం, ఇవన్నీ ఆశీర్వాదాలు మనకిచ్చాడు. దినదినము దేవుని వాక్యం చేత మనం ఏం చేయబడుతున్నాం చెప్పండి? హెచ్చరింపబడుతున్నాం, పురికొల్పబడుతున్నాం. దేవుడు మనకి వీటన్నిటిని మనకిస్తూ వచ్చాడు. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం ఏంటిదండి? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు అంటే నేను ముందుగా చెప్తున్నాను, దయచేసి వినండి. ఒకటి నిత్య జీవం, ఒకటి రక్షణ అనేది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. రెండవదిగా చూస్తే నిరీక్షణ, పరలోకాన్ని మనకిచ్చాడు. ఇవన్నీ మనం వాక్యాన్ని మనకిచ్చాడు, పరిశుద్ధమైన గ్రంథాన్ని, బైబిల్ను మన చేతికిచ్చాడు. దట్ ఈజ్ ఏంది? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. దేవుని వాక్యం మన చేతికి వచ్చింది అనంటే దేవుని ఆశీర్వాదం. ఆయన ప్రాణత్యాగం ద్వారా, ఆయన బలి అర్పణ ద్వారా మనకు వచ్చింది. ఎంతో త్యాగమూర్తులు మన కొరకై ప్రాణాలు బలిగా పెట్టారు. ఈ గ్రంథం మన చేతికి వచ్చింది. విలియం కేరీ అనేటువంటి మిషనరీ దైవజనుడు ఉన్నాడు. విలియం కేరీ వింటున్నారా? విలియం కేరీ ఏంటంటే ప్రింట్ చేసే ఏమంటారు? అచ్చు యంత్రం. కాబట్టి భార్య బాలేదని వార్త వస్తే తన ఇంటికి తను ప్రయాణమై వెళ్తున్నప్పుడు వెంటనే వెనుక నుంచి ఒకడు పరిగెత్తుకొని వచ్చి, విలియం కేరీ, నీ ప్రింటింగ్ ప్రెస్ కాలిపోయింది అని ఒక వార్త వచ్చింది. మీ మిస్సెస్ బాలేదని ఒక వార్త వచ్చింది. మధ్యలో ఆగిపోయి ఏడుస్తూ బాధపడ్డాడు. ఎవరు? ఇటు వెళ్ళన్నా ఇటు వెళ్ళాలా, ఎటు వెళ్ళాలా పరిస్థితులు చూడండి ఎంత గందరగోళంగా. చూసారా? ప్రింటింగ్ ప్రెస్ దగ్గరికే వెళ్ళాడు, అక్కడికి వెళ్ళి చూస్తే అంతా తలగబడింది. ఏడ్చి ఆ కాగితాలన్నీ
కాలిన తర్వాత మనం ఒక కాగితం ఉంటుందండి. కాగితం అంతా కాలిన తర్వాత అక్షరాలు కొన్ని కనబడుతుంటాయి కొన్నిసార్లు. మళ్ళీ రాసి ఈ బైబిల్ గ్రంథాన్ని మళ్ళీ రాసి మళ్ళీ ప్రింటింగ్ చేసి అనేకమైన భాషల్లో ప్రింటింగ్ చేస్తూ వచ్చిన వ్యక్తి విలియం కేరీ. విలియం కేరీ ద్వారా మనకు అనుగ్రహించబడింది దేవుని వాక్యం. కాబట్టి అచ్చు యంత్రాన్ని కనుక్కుంది జాన్ గుటన్బర్గ్. అచ్చు యంత్రాన్ని కనుక్కుంది. అయితే బైబిల్ని ప్రింట్ చేసింది వ్యక్తి విలియం కేరీ. కాబట్టి ఇలాంటివి కూడా కొన్ని మనకు గుర్తుండటం మంచిది. వింటున్నారా? అయితే ఇంత కష్టతరములో నుంచి ఇంత త్యాగం తర్వాత ఎన్నో శ్రమల గుండా ఎన్నో శోధనల గుండా వాళ్ళు పొంది ఈ వాక్యం మన చేతికి దర్జాగా వచ్చింది, స్వేచ్ఛగా మన కాడికి వచ్చిందండి. కానీ మనమే త్యాగం చేశాము, మనమేం త్యాగం చేయలేదు. దీంట్లో మన త్యాగం ఏమీ లేదు. వాక్యం వినటానికి కూడా అంతగా మనము చాలా ఇబ్బందిగా ఉంటుంది మనకు. సరే, ఇక సంగతులను మనం ప్రక్కన పెడదాము. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆయన ప్రాణత్యాగం ద్వారా, ఆయన బలి అర్పణ ద్వారా మనకేం ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు మనకిచ్చాడు. ఏంటిది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు? ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9-10 వచనాలు చదవండి దయచేసి. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 9-10 వచనాలు. కాబట్టి నువ్వు వధింపబడిన వాడు అంటే ఆయన మనకు ప్రాణత్యాగం, ఆయన త్యాగం కనబడుతుంది అక్కడ. ఆయా భాషలు మాట్లాడే వారిలో నుండి కొని మా దేవునికి ఒక రాజ్యంగా చేశాడు. బ్లెస్సింగ్, దట్ ఈస్ స్పిరిచువల్ బ్లెస్సింగ్స్, ఆత్మ సంబంధమైనవి ఆశీర్వాదాలు ఒక రాజ్యంగా చేశాడు. యాజకులుగా చేసే ఆశీర్వాదం. కాబట్టి రక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు, అది ఆశీర్వాదం. యాజకులుగా చేశాడు, రాజ్య సంబంధులుగా చేశాడు. కాబట్టి దేవుడు మనకిచ్చిన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు. ఒకప్పుడు మనం ఎలాంటి స్థితిలో ఉంటామో దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో ఏముందండి? పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. చూడండి, మొట్టమొదటి ఏర్పరచబడిన వంశం రాజులుగా చేశాడు, యాజకులుగా చేశాడు, పరిశుద్ధ జనాంగంగా చేశాడు, దేవుని సొత్తైన జనాంగంగా ప్రజలుగా చేశాడు. చాలు. ఇవి ఆశీర్వాదాలంటే. ఏం ఆశీర్వాదాలండి? యేసుక్రీస్తు ఆయన ప్రాణత్యాగం ద్వారా, ఆయన బలి అర్పణ ద్వారా మన శాపం నుండి మనల్ని విడిపించి, కాబట్టి మన శాపాన్ని ఆశీర్వాదంగా మార్చిన దేవుడు మన ప్రభువైన దేవుడు. ఓ తండ్రి, ఈ ఉదయకాలమున నా శాపాన్ని, నా పాపాన్ని, నా దుర్మార్గతను, నేను పొందవలసినటువంటి శిక్ష, ఉగ్రత నుండి, నాశనం నుంచి నన్ను విడిపించి, నా శాపం, నా పాపమును నుండి నన్ను విడిపించి, నా శాపాన్ని ఆశీర్వాదంగా మార్చినందుకై నన్ను ఏర్పరచబడిన వంశంగా చేసుకున్నారు. రాజులుగా, యాజకులుగా, దేవుని సొత్తు అయినటువంటి రాజ్య సంబంధులుగా నువ్వు నన్ను చేస్తూ వచ్చావు. అందును బట్టి నేను స్తుతిస్తున్నాను, అందుకు ఆరాధిస్తున్నా ప్రభువా. తుయతేరులో ఉన్నటువంటి త్యాగం, తుయతేరులో ఉన్నటువంటి సంఘంలో ఉన్నటువంటి సమర్పణ. కాబట్టి ఈనాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తులో మనం చూడగలుగుతున్నాం. ఆయన ప్రాణత్యాగం ద్వారా, ఆయన సమర్పణ ద్వారా మన శాపము నుండి మనం విడుదల పొందాం. మన శాపాన్ని ఆశీర్వాదంగా మార్చాడు దేవాది దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ప్రభువా, ఏర్పరచబడిన వారిగా, రాజులుగా, యాజకులుగా, దేవుని సొత్తైనటువంటి ప్రజలుగా, నీ రాజ్య నివాసులుగా నన్ను చేశారు. నీ నిత్య జీవం ఇచ్చారు, నీ రక్షణ ఇచ్చారు, నీ నిరీక్షణ ఇచ్చారు ప్రభు, నీ వాక్యమును ఇచ్చారు. కాబట్టి ఇలాంటి పర సంబంధమైన, ఆత్మ సంబంధమైన నీ ప్రాణత్యాగం ద్వారా నాకు అనుగ్రహించినందుకై ప్రభు నిన్ను స్తుతిస్తున్నాను, నేను ఆరాధిస్తున్నానని ప్రభును మనం తలంచుకొని ప్రభును మనం ఆరాధించాలి.
రెండవది దయచేసి ఆయన ప్రాణత్యాగం ద్వారా రెండవ ఆశీర్వాదం ఏమిటి? మత్తయి సువార్త 20వ అధ్యాయం, మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనం. దయచేసి రండి. తన ప్రాణమును తన క్రయధనముగా, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క క్రయధనం, యేసుక్రీస్తు యొక్క ప్రాణత్యాగం, యేసుక్రీస్తు యొక్క బలి అర్పణ ఏం చేశాడంటండి? మనము విమోచింపబడ్డామంట. ఉందా అండి అక్కడ? మనం విమోచింపబడ్డాం. 28వ వచనంలో చూస్తే, అందరు పలకండి దయచేసి. ఆయన ప్రాణత్యాగం ద్వారా, ఆయన బలి అర్పణ ద్వారా ఇప్పుడు చదివారు కదండి అక్కడ 28వ వచనం. ఆయన క్రయధనము ద్వారా మనము విమోచింపబడ్డాము. కాబట్టి విమోచించాడు. ఆయన ప్రాణత్యాగం ద్వారా ఒకటి ఏం జరిగిందండి? మన శాపాన్ని ఆశీర్వాదంగా మార్చాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన బలి అర్పణ ద్వారా, ఆయన ప్రాణత్యాగం ద్వారా, ఆయన మన కొరకు క్రయధనముగా, ఆయన మన కొరకు క్రయధనంగా చెల్లించబడి మనల్ని విమోచించాడు. ఎక్కడి నుంచి విమోచించాడు? గలతీ 1వ అధ్యాయం 4వ వచనం. దుష్ట కాలములో నుంచి మనం విమోచింపబడ్డాం. కీర్తనలు 107వ కీర్తన 2వ వచనం 3వ వచనం చదవండి దయచేసి. 107వ కీర్తన 2వ వచనం 3వ వచనం. యెహోవా విమోచింపబడిన వారు విరోధుల చేతిలో నుంచి మనల్ని విమోచింపబడ్డాం. మన విరోధేవుడు అపవాది సాతాన్. అపవాది సాతాన్ మన విరోధి. ఒకప్పుడు మన శరీరం అనే విరోధి నుంచి, లోకం అనే విరోధి నుంచి, అపవాది సాతాన్ అనేటువంటి విరోధి నుంచి మనల్ని, ఇలాంటి చేతిలో నుంచి మనల్ని ఏం చేశాడు? విమోచించాడు. అందును బట్టి ప్రభును మనం స్తుతించాలి. అందును బట్టి ప్రభును మనం గణపరచాలి. ప్రభువా, నీ ప్రాణత్యాగం ఎంత గొప్పదయ్యా! నీ బలి అర్పణ ఎంత, నీ క్రయధనం ఎంత గొప్పది! నా కొరకు నువ్వు క్రయధనముగా చేయబడి, బలిగా అర్పించబడి, నీ ప్రాణత్యాగం ద్వారా ఈనాడు నన్ను విమోచిస్తూ వచ్చారు. ఎక్కడి నుంచి విమోచించాడు? దుష్టకాలములో నుంచి, విరోధుల చేతిలో నుంచి మనల్ని విమోచింపబడ్డాం. యోహాను సువార్త 11వ అధ్యాయం, యోహాను సువార్త 11వ అధ్యాయము 52వ వచనం. రండి దయచేసి. 52వ వచనం. 52వ వచనం. యోహాను సువార్త 11:52. చెదిరిపోయిన వారిని ఏకముగా సమకూర్చుటకు ఆయన చావనయున్నాడు. ఆయన ప్రాణత్యాగం ఎంత గొప్పదో చూడండి ఇక్కడ. చెదిరిపోయిన మనలను ఏకంగా సమకూర్చుట కొరకై ఆయన చావనై ఉన్నాడంట. కాబట్టి ఆయన చావు, ఆయన మరణం, ఆయన ప్రాణత్యాగం, ఆయన ప్రాణాన్ని దారపోయట ద్వారా, ఆయన బలి అర్పణ ద్వారా, ఆయన శిలువ ద్వారా, ఆయన మరణ పునరుత్థానం ద్వారా ఈనాడు మనం సమకూర్చడానికి ఆయన మన కొరకు ప్రాణత్యాగం చేశాడు. ఆయన క్రయధనాన్ని మన కొరకై చెల్లించాడు. ఆయన మన కొరకై సమర్పించుకున్నాడు. ఈ ఉదయకాలమును మనం తలంచుకోవాలి. కాబట్టి రెండవదిగా మనం చూస్తే, ప్రభువు యొక్క, యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆయన ప్రాణత్యాగం ద్వారా, ఆయన బలి అర్పణ ద్వారా ఈనాడు మనకి ఏమొచ్చింది అనంటే విమోచన దొరికింది. ఎక్కడి నుంచి మనం విమోచింపబడ్డాం? ఒకటి, దుష్ట కాలములో నుంచి, దుష్టుడి నుంచి మనకు విమోచన కలుగజేశాడు. ఏం ప్రాణత్యాగమైనది మన క్రీస్తు మన ప్రభుది. రెండవది, విరోధుల చేతిలో నుండి మనం విమోచింపబడ్డాం. ఇది చాలా ధన్యత దేవుడు మనకిచ్చాడు. మనల్ని తిరిగి సమకూర్చడానికి, చెదిరిపోయిన మనల్ని
పాడైపోయినటువంటి మనల్ని తిరిగి ఏకం చేయడానికి, సమకూర్చడానికి, ఒక సంఘంగా మనల్ని చేయడానికి, ఒక సార్దీసిగా మనల్ని చేయడానికి ప్రభు అయినటువంటి దేవుడు మన కొరకే ఏమయ్యాడు చెప్పండి? క్రయధనం అయిపోయాడు. మన కొరకై తన ప్రాణాన్ని పెట్టాడు. మన కొరకై త్యాగాన్ని, మనకు బదులుగా ఆయన త్యాగాన్ని వహించాడు. కాబట్టి ఆయన ప్రాణత్యాగం ద్వారా, ఆయన సమర్పణ ద్వారా, ఆయన క్రయధనం ద్వారా ఈనాడు మనం విమోచింపబడ్డాము. కాబట్టి తిరిగి సమకూర్చబడ్డాము. ఈ తలంపులను మనసులో ఉంచుకొని ప్రభువుని మనము ఆరాధించాలి. ప్రభువా, నీ ప్రాణత్యాగం ద్వారా, నీ బలి అర్పణ ద్వారా, నీ క్రయధనము ద్వారా ప్రభువా ఇప్పుడు మమ్మల్ని ఏకం చేశావు, ఒక సంఘంగా చేశావు, సంఘములో ఒక స్తంభంగా, ఒక అంగంగా చేశావు. ఓ తండ్రి, అందును బట్టి నిన్ను స్తుతిస్తున్నా, నిన్ను ఆరాధిస్తున్నా అని ప్రభుని మనం తలంచుకొని ప్రభుని మనం ఆరాధిద్దాం. 3వ ఆశీర్వాదం. అందరు బలకండి దయచేసి, ఏదో మర్చిపోయినట్టు కనబడుతున్నారు అందరూ. ఆయన ప్రాణత్యాగము ద్వారా, బలి అర్పణ ద్వారా, ఆయన క్రయధనము ద్వారా మనకు కలిగిన 3వ ఆశీర్వాదం ఏమిటి? 2 ఆశీర్వాదాలు అయిపోయినాయి, 3వ ఆశీర్వాదం. రండి, నిద్రపోకండి దయచేసి. 5:10, 5వ అధ్యాయము 10వ వచనం. 5వ అధ్యాయము 10వ వచనం. బైబిల్ గ్రంథం ఉందిగా, చదవండి. 5:10 రోమా 5వ అధ్యాయము 10వ వచనం. రోమా 5వ అధ్యాయం 10వ వచనం. త్వరగా రావాలి. శత్రులమై ఉండగా ఆయన కుమారుని యొక్క మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడవలనని, సమాధానపరచబడిన వారమై చాలండి. 3వ ఆశీర్వాదం ఏమిటంటే ఉదయకాలమున ఆయన త్యాగం, సమర్పణ ద్వారా, యేసుక్రీస్తు యొక్క త్యాగం ద్వారా, యేసుక్రీస్తు యొక్క సమర్పణ ద్వారా, యేసుక్రీస్తు యొక్క క్రయధనం ద్వారా 3వ ఆశీర్వాదం ఏం దొరికింది అనంటే, పలకండి, మనము దేవునితో సమాధానపరచబడ్డాము అంటే లేదా? లేదు, పోయింది. ఇప్పుడు సమాధాన పడ్డాం. ఎందుకు సమాధాన పడ్డామండి? ఒకప్పుడున్న సమాధానం ఇప్పుడు పోయింది. అవ్వ ఆదాములు పాపం చేయటం వలన, ఆజ్ఞను అతిక్రమించుట వలన వారు ఏం చేయబడ్డారంటే, దేవుని నుండి అట్టి బంధాన్ని, సహవాసాన్ని, ఆ ప్రేమను, సమాధానాన్ని వారు తెంపివేసుకున్నారు. అందుకొరకై వారు దేవుని నుండి గెంటివేయబడ్డారు, నెట్టివేయబడ్డారు, తోలివేయబడ్డారు, దూరం అయిపోయారు. ఇది మొట్టమొదటి మనుషుల యొక్క స్థితి. మనం ఒకప్పుడు కూడా, మనం క్రీస్తుకు ఒకప్పుడు దూరస్థులమైపోయాం అంటే సమాధానం ఉందని అర్థమా? లేదు. ఒకప్పుడు దేవుడు లేని వాళ్ళము, సమాధానం ఉందా? లేదు. ఇశ్రాయేలుతో సహపౌరులం కాదు, సమాధానం ఉన్నట్లా? లేదు. సరే, ఇవన్నీ మనం చూస్తే ఒకప్పుడు మనం దూరస్థులం, సమాధానం లేనటువంటి వారు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన కొరకై తన క్రయధనం, తన త్యాగం ద్వారా మనల్ని ఇప్పుడు సమాధానపరుస్తూ వచ్చాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసియన్స్ చాప్టర్ 2, ఎఫెసియన్స్ చాప్టర్ 2 14th వర్స్ చదువుదాం దయచేసి. ప్రభువుకు మనకు మధ్య ద్వేషము కలిగిన వారము. 16వ వచనం. శిలువ ద్వారా మన ద్వేషాన్ని సంవరించాడు, దేవునితో సమాధానాన్ని ఇచ్చాడు. ప్రభువా, ఒక వ్యక్తి దేవునితో సమాధాన పడటం అంటే అంతకు మించిన ఆశీర్వాదం భూమి మీద మరొకటి ఉండదు. అద్భుతమైన ఆశీర్వాదం యేసయ్య మనకిచ్చాడు. మన పాపాన్ని బట్టి, మన దోషాన్ని బట్టి, దేవుని ఆజ్ఞను అతిక్రమించి తిరుగులాడుతున్నటువంటి మన బ్రతుకులను, మన జీవితాలను దేవుడు తిరిగి దేవుని యొద్దకు తెచ్చుకోవడానికి, మనల్ని సమాధానపరచడానికి యేసుక్రీస్తు ప్రభువారు తాను చేసిన క్రయధనం, ఆయన బలి అర్పణ, ఆయన క్రయధనం, ఆయన ప్రాణత్యాగం ద్వారా ఈనాడు మనం సమాధానపరచబడ్డాం.
అందును బట్టి మనం ప్రభుని మనం స్తుతించాలి, ప్రభును మనం గణపరచాలి. అందరూ బలకండి దయచేసి. నాలుగవది, ఇప్పుడు నాలుగవ మాటకు వస్తుంది. మనకు కలిగిన ఆశీర్వాదం ఏమిటి? నాలుగవది రండి దయచేసి. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 26వ వచనం. హెబ్రూ చాప్టర్ 9 26 వర్స్ చదువుదాం దయచేసి. అట్లైన ఎడల వలన ఒక్కసారి ప్రత్యక్షమైన ఇక్కడ ఏమయ్యాడంటండి యేసు ప్రభు వారు? 26వ వచనంలో ఏమయ్యాడు చెప్పండి, చదివింది చెప్పండి. ఏముంది అక్కడ? తన్ను తానే బలిగా అర్పించుకున్నాడు. ఆయన బలిగా అర్పించుకున్నడం ద్వారా మన పాపములకు ఏం జరిగింది? నివారణ. నివారణ నివారణ ఏంటి చెప్పండి? మన పాపములకు ఆ వచనం ఏం పాట అది? కొనియాడి పాడా, ఇంటి పోయినాక పాడుకోండి. నివారణ ఆయను ఎన్నో విధాల ఎస్ ఎన్నో విధాల పోనట్టి నాదు పాపరోగము నీ వస్త్రమును ముట్టినంతానే అద్భుతముగా నివారణాయెనో. ఎన్నో విధాల అందరూ పాడాలి. రోగము నీ వస్త్రమును ముట్టినంతానే అద్భుతముగా నివారణాయెనో. ప్రియా యేసు నివారణాయెనో. ప్రియా యేసు నివారణాయెనో. 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 చాలండి. కాబట్టి మన పాప రోగములను ఆయన వస్త్రములు ముట్టగానే ఏమైందండి? పాపం నివారణ అయింది. మన పాపములకు నివారణ. ఒక పాపాత్రమైన స్త్రీ వచ్చి ఆయన వస్త్రం పట్టుకుంటే ఏమైంది? పాప నివారణ పొందింది. కాబట్టి మన జీవితాలలో ఏం చేశాడు? మన పాప నివారణ లేకపోతే నిత్య జీవము లేదు. మన పాపములకు నివారణ లేకపోతే దేవుని రాజ్యం లేదు, నిత్య జీవము లేదు, ఆశీర్వాదము లేనట్లే. కాబట్టి ఒకప్పుడు అలాగే జీవించాం. పిల్లలందరూ గొర్రెల మందలాగా తయారైపోయింది. బయట బయట లోపలికి రండి అమ్మా, లోపలికి రండి, లోపలికి రండి అమ్మా. కూర్చోండి, దగ్గర కూర్చోబెట్టుకోండి, అటు ఇటు తిప్పకండి, కూర్చోండి. అయితే పాప నివారణ లేకపోతే నిత్య జీవం లేదు. అయితే మరి పాప నివారణ లేకపోతే ఏముంటుంది? ఏముంటుందంటే పాతాళం ఉంటుంది, నాశనం ఉంటుంది, నరకం ఉంటుంది. వింటున్నారా అక్క? వింటున్నారా? మన పాపమునకు నివారణ లేకపోతే ఏముంటుంది? పాతాళం తప్పదు, నాశనం తప్పదు, నరకం తప్పదండి. అందుకనే యేసయ్య దాని నుంచి మనల్ని విడిపించాడు. యేసు ప్రభువారు అటు పాపం నుంచి మనకు నివారణ కలగజేస్తూ వచ్చాడు. అందును బట్టి ప్రభును మనం స్తుతించి ప్రభును మనము ఆరాధించుదాం. చివరిగా ఇంకొక తలంపు చూసుకొని ఆరాధనలో ప్రవేశిద్దాం. రండి. హెబ్రూ చాప్టర్ 10, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 10వ వచనం. 10:10.
అందరు చెప్పండి దయచేసి. ఇప్పుడు నేను ముగిస్తున్నాను. నీ అక్కడ తలంపులు కూడా ఎక్కువ చెప్పనిగా ముగించేస్తున్నా. చెప్పండి దయచేసి. ఆయన ప్రాణత్యాగము ద్వారా, ఆయన క్రయధనము ద్వారా, ఆయన బలి అర్పణ ద్వారా మనకు కలిగిన 5వ ఆశీర్వాదము ఏమిటి? పరిశుద్ధపరచబడి ఉన్నాము. మరొక గట్టిగా చెప్పండి. 5వది, మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. పరిశుద్ధులుగా చేశాడు. మనం ఎవరమండి చెప్పండి? పరిశుద్ధులం. పరిశుద్ధులు, ఏకపట్నస్తులు, ఒక రాజ సంబంధులు, ఒక సంఘానికి చెందిన వాళ్ళు, ఒక దేవుని ఆరాధిస్తున్న వాళ్ళు, వాళ్ళంతా ఎవరండి? పరిశుద్ధులు. ఇప్పుడు మనం ఎవరమండి? పరిశుద్ధులం. కాబట్టి ఆయన ప్రాణత్యాగం ద్వారా, బలి అర్పణ ద్వారా 5 ఆశీర్వాదాలు మనకు ఈ ఉదయకాలంలో ఇచ్చాడు. అందును బట్టి ప్రభువుని మనం ఆరాధిద్దాం. కాబట్టి 5 సంగతులను మనసులో ఉంచుకొని మనం ఇప్పుడు ఆరాధనలో మనము ప్రవేశిద్దాం. దయచేసి విన్నాం కదా, చెప్పండి. ఇప్పుడు మనం వెళ్తున్నాం కాబట్టి చెప్పాలి. ఓకే, ఆరాధనలోకి వెళ్తున్నాం కాబట్టి నేను ప్రశ్నిస్తున్నా, మీరు ఆన్సర్ చెప్పండి. ఇప్పుడు సిస్టర్ చెప్తాడు మొదటి రెండు, తర్వాత మిగతాయి బ్రదర్ చెప్తారు. నేను చెప్తాను, దానికి సమాధానం మీరు చెప్పండి. ఆయన ప్రాణత్యాగం ద్వారా, ఆయన బలి అర్పణ ద్వారా, యేసుక్రీస్తు యొక్క క్రయధనం ద్వారా మనకు కలిగిన మొట్టమొదటి ఆశీర్వాదం ఏమిటి సిస్టర్స్? ఆయనను కొనియాడి ఓకే, మరోసారి చెప్పండి. మన శాపాన్ని ఆశీర్వాదంగా మార్చాడు. ఓకేనా? ఓకే. రెండవది, ఆయన బలి అర్పణ ద్వారా మనకేం ఆశీర్వాదం కలిగింది? కాబట్టి మనం విమోచింపబడిన ప్రజలుగా దేవుడు చేశాడు. ఎక్కడి నుంచి విమోచింపబడ్డాడంటే మీకు చెప్పాను. ఇంకా అవి అడగట్లేదు. మీరు ఆరాధన చేసేటప్పుడు వాటిని పలకండి అంతే. ఓకే, ఇప్పుడు బ్రదర్ చెప్తారు. మూడవది, ఆయన బలి అర్పణ, క్రీస్తు యొక్క బలి అర్పణ ద్వారా, ఆయన త్యాగం ద్వారా మనకి ఏం ఆశీర్వాదం కలిగిందండి? మూడవది, మనం సమాధానపరచబడ్డాం. నాలుగవది, బ్రదర్స్, మన పాపములకు నివారణ కలిగింది. ఇప్పుడు అందరం కలిసి చెప్పుదాం. అందరు కలిసి చెప్పాలి. ఓకేనా? నేను చెప్తాను, నేను ప్రశ్నిస్తాను, సమాధానం మీరు చెప్పవచ్చు. క్రీస్తు యేసు యొక్క ప్రాణత్యాగం ద్వారా, ఆయన బలి అర్పణ ద్వారా, ఆయన క్రయధనం ద్వారా 5వ ఆశీర్వాదం ఏమిటి? కొంచెం గట్టిగా చెప్పండి బ్రదర్స్. మనం పరిశుద్ధపరచబడ్డాం. ఈ 5 సంగతులను ముచ్చటగా, చాలా చక్కగా, నిశ్చయంగా, సంతోషంగా ఈ తలంపులను మనసులో ఉంచుకొని ప్రభుని ఆరాధిద్దాం. ఇప్పుడు ఆరాధనలో మనం ప్రవేశిద్దాం. ఆరాధనలకు యోగ్యుడవు, స్తుతి గీతంబులకు పాత్రుడ, స్తుతి చాలండి. ఇప్పుడు పాటను ఆపుదామండి. క్రిస్మస్ రోజు ఎవరైతే ఆరాధన చేయలేదో దయచేసి వారు మొట్టమొదటి అవకాశం తీసుకొని ఆరాధించారు. క్రిస్మస్ రోజు ఎవరైతే ఆరాధన చేయలేదో అలాంటి వారు మొట్టమొదటి అవకాశం తీసుకొని మీరు ప్రభుని ఆరాధించవచ్చు. ఇప్పుడు ఆరాధనలో ప్రవేశిద్దాం.